Hi viewers, welcome back to our channel All-in-One Film Updates. Review of the day Zebra starring by Satyadev and Priya Bhavani, Satyaraj, Sunil గారు అయితే మెయిన్ లీడ్ రోల్స్ లో నటించారు మూవీలో. మూవీ అయితే చూసాను ఫ్రెండ్స్. మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చుతాయి. ఖచ్చితంగా థియేటర్స్ లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన మూవీ. ఇంకా ఫుల్ రివ్యూలోకి వెళ్లే ముందు ఇలాంటి మోర్ యూనిక్ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ డిస్లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు. అలాగే మెయిన్ గా బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇంకా మూవీ స్టోరీ ప్లాట్ చూసుకుంటే హీరోయిన్ అయితే ఒక మిస్టేక్ అయితే చేస్తుంది. మూవీలో హీరో అయితే ఆ బ్యాంక్ సిస్టమ్ లో ఉన్న తప్పుని ఎలా సరిచేశారు, ఫైనల్ గా విలన్స్ కి హీరోకి ఏంటి సంబంధం, నేను ఇంతకంటే ఎక్కువ చెప్పైతే స్పాయిల్ అయితే చేయదలుచుకోలేదు ఫ్రెండ్స్. ఇంకా మూవీలో ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది. 20 minutes అయితే కొంచెం లిటిల్ బిట్ బోర్ అనిపించింది. ఇంకా మూవీ సెకండ్ హాఫ్ అయితే లిటరల్లీ చాలా బాగుంది. గుడ్ సెకండ్ హాఫ్ ఫ్రెండ్స్. సత్యదేవ్ గారి కెరియర్ లో అయితే ఈ మూవీ అయితే ఖచ్చితంగా ఒక మంచి హిట్ అయితే అయింది. ఈసారి ఒక మంచి సినిమాతో ఒక మంచి స్టోరీతో అయితే కంబ్యాక్ ఇచ్చారు. మూవీలో పాజిటివ్స్ చూసుకుంటే ఒక మంచి హిస్ట్ డ్రామా ఫ్రెండ్స్. ఎలివేటింగ్ రైటింగ్, స్టోరీ టెల్లింగ్ అనేది చాలా బాగుంది మూవీలో చాలా వరకు మనల్ని ఇంట్రెస్టింగ్ గా గ్రిప్పింగ్ పాయింట్స్ తో చాలా ఎంగేజ్ చేస్తారు. ఒక బ్యాంకింగ్ సిస్టమ్ లో ఉన్న నెట్వర్కింగ్ ని చాలా బాగా అయితే చూపించారు. అంటే రీసెంట్ టైమ్ లో మనం చూసిన మూవీ బెస్ట్ మూవీ ఏంటంటే లక్కీ భాస్కర్. ఆ మూవీ ఎలాగో ఈ మూవీ కూడా అంతకంటే కొంచెం డిఫరెంట్ తో అయితే మన ముందుకు వచ్చింది. ఇంకా మూవీలో ప్రీ క్లైమాక్స్ సీక్వెన్స్ అయితే జస్ట్ లిట్ ఫ్రెండ్స్. ఒక మంచి ప్రీ ఇంటర్వెల్ అనిపించింది నాకు ఈ మూవీ చూసిన తర్వాత. ఇంకా బీజిఎం గానీ రాబరీ సీన్స్ అయితే మూవీలో సూపర్. ఇంకా సెకండ్ హాఫ్ లో వచ్చే కామెడీ సీన్స్ గానీ, దాంతో పాటు ఎమోషనల్ పాయింట్స్ గానీ, యూనిక్ స్క్రీన్ ప్లే తో అయితే హుక్ అయితే చేశారు డైరెక్టర్. మూవీలో ధనుంజయ్ గారి క్యారెక్టర్ ఉంటది భయ్య, ఆయన క్యారెక్టర్ నాకు చాలా బాగా నచ్చింది. మూవీకి బాగా ప్లస్ అయింది. ఇంకా మూవీలో విజువల్స్ గానీ, స్క్రీన్ ప్లే గానీ చాలా బాగుంది. మూవీకి తగినట్టుగానే ప్రొడక్షన్ వాల్యూస్ ని చాలా బాగా మెయింటైన్ చేశారు. ఇంకా నెక్స్ట్ నెగిటివ్స్ చూసుకుంటే సాంగ్స్ అయితే బాగలేదు. ఫస్ట్ హాఫ్ 20 minutes అయితే బోరింగ్ అనిపించింది. ఇంకా పర్ఫార్మెన్స్ చూసుకుంటే సత్యదేవ్ గారి పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది మూవీలో. అంటే ఆయన ప్రీవియస్ మూవీస్ కంటే ఈ మూవీలో యాక్టింగ్ అనేది చాలా ఇంప్రెసివ్ గా ఉంటది. అంటే మనల్ని అట్రాక్ట్ చేస్తుంది, చూడాలనిపిస్తుంది. ఇంకా సునీల్ గారి క్యారెక్టరైజేషన్ గానీ, ధనుంజయ్ గారి క్యారెక్టరైజేషన్ మోస్ట్లీ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఇవి. మూవీలో ఆ రెండు క్యారెక్టర్స్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటాయి. ఇంకా ప్రియా భవానీ గారి క్యారెక్టర్ అయితే మూవీకి చాలా వరకు అయితే ప్లస్ పాయింట్. ఆమె మూవీకి మెయిన్ గా కీ రోల్. ఆమె పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది మూవీలో. ఇంకా మూవీలో మిగిలిన సైడ్ క్యారెక్టర్స్ ఉంటాయి ఫ్రెండ్స్, వాళ్ళు కూడా చాలా బాగా చేశారు. ఇంకా మోస్ట్లీ డైరెక్టర్ విజన్ అనేది చాలా బాగా అయితే కాన్సెప్ట్ ని తీసుకున్నాడు. దాంతో పాటు మంచి ఇంప్లిమెంటింగ్ తో ఎగ్జిక్యూషన్ ని బాగా ఇచ్చాడు. అంటే స్క్రీన్ ప్లే అనేది ఎంత ఇంట్రెస్టింగ్ గా లాక్కోవచ్చాడంటే సెకండ్ హాఫ్ లో చాలా బాగా అనిపించింది నాకు. ముఖ్యంగా ఆ బ్యాంకింగ్ సిస్టమ్ ఎగ్జిక్యూషన్ గురించి చెప్తాడు, చాలా బాగా అయితే నీట్ గా చెప్తాడు. ఇంకా విలన్స్ క్యారెక్టరైజేషన్స్ గానీ, దాంతో పాటు రాబరీ సీన్స్ గానీ చాలా బాగున్నాయి. ఇంకా మోస్ట్లీ మూవీ గురించి అయితే నేను ఇంకైతే ఏం చెప్పదలుచుకోలేదు. ఖచ్చితంగా వాచ్ చేయండి మీరు. ఖచ్చితంగా ఈ మూవీ అయితే మీకు నచ్చుతుంది ఫ్రెండ్స్. ఇంకా ఫైనల్ గా మీరు మూవీని ఇంకా థియేటర్ కి వెళ్ళి చూస్తారో, ఓటీటీలో చూస్తారో, ఇంకా మీ చాయిస్ ఫ్రెండ్స్. ఇంకా ఫైనల్ గా నా ఒపీనియన్ అయితే చెప్పాను. ఇంక ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 7/10 అయితే ఇస్తున్నాను. ఇంకా ఇలాంటి మోర్ యూనిక్ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ డిస్లైక్ ఇవ్వడం అయితే మర్చిపోదు. అలాగే మెయిన్ గా అయితే బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇంకో న్యూ రివ్యూతో న్యూ వీడియోలో మిమ్మల్ని కలుసుకుంటాను. అంటిల్ దాన్ బాయ్ బాయ్ సనా ఫ్రెండ్స్.